పెట్రోల్ బంకుల్లో ఉండాల్సిన సౌకర్యాలేంటి? పెట్రోల్ బంకులు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? ఆ సౌకర్యాలకు మనమేమన్నా డబ్బులు చెల్లిస్తున్నామా? లేకుంటే పుణ్యానికే ఆ పెట్రోల్ బంకోళ్ళు దయదలిచి ప్రజలకు ఆ సౌకర్యాలు కల్పించాలనా? ఇట్లాంటి విషయాల్ని మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నా పేరు రమణ. సత్యాన్వేషి ఛానల్‌కు స్వాగతం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి తమ అవసరాల కోసం విద్య, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా బయటికి ప్రయాణం చేసి మన పనులు చేసుకోవడం కోసం టూ వీలర్ అనేటటువంటిది, బైక్‌లు అనేటటువంటివి సర్వసాధారణంగా మారినాయి. పెట్రోల్ బంకుల్లో మనం లీటరుకు ప్రభుత్వం నిర్దేశించినటువంటి డబ్బులిచ్చి ఆ లీటర్ పెట్రోల్ పోసుకున్నప్పుడు పెట్రోలే కాదు, పెట్రోల్‌తో పాటు మనకు కొన్ని వసతుల్ని ఆ పెట్రోల్ బంకులు అనేటటువంటివి కల్పించాలి. వాటి మీద మనం అవగాహన పెంచుకోవాలి. చాలా సందర్భాల్లో మనకు పెట్రోల్ తక్కువొస్తుందని, పెట్రోల్‌లో వాటర్ వస్తుందని, పెట్రోల్ కల్తీ ఉందని, మీటర్ ట్యాంపరింగ్ జరిగిందని, ఈ విధంగా కొన్ని ఇష్యూస్ మీద కొన్ని సందర్భాల్లో ప్రజలు ప్రశ్నించడం జరుగుతుంది. దాని మీద ఆఫీసర్లకు కంప్లెయింట్ చేయడం జరుగుతుంది. అయితే నాణ్యమైన పెట్రోల్ అనేటటువంటిది ఆ బంకుల్లో ఖచ్చితంగా మనం పొందాల్సిందే. వాళ్ళు నాణ్యమైన పెట్రోలే అమ్మాలి, ఏ బంక్ అయినా గానీ. ఆ పెట్రోల్‌తో పాటు ప్రజల సౌకర్యార్థం కొన్ని వసతుల్ని కూడా ఖచ్చితంగా కల్పించాల్సి ఉంటుంది. ఆ వసతులకు కూడా మనం చెల్లించే పెట్రోల్‌లోనే మనం డబ్బులు పే చేయడం జరుగుతుంది. ఆ వసతులు ఏంటివి అనేటటువంటి దాన్ని మనం అవగాహన పెంచుకోవాలి. వసతులు లేని దగ్గర మనం ప్రశ్నించాలి. ఏంటివి ఆ వసతులు అంటే, మొట్టమొదటగా ఏ బంక్ అయినా, ఏ కంపెనీ అయినా వినియోగదారునికి అంటే ప్రజలకు ఖచ్చితంగా నాణ్యమైన పెట్రోల్ పోయాలి. మనకేదన్నా సందేహం వస్తే ఇది మంచి పెట్రోల్ కాదు అని అంటే చెక్ చేయాలి. క్వాంటిటీ తక్కువ ఉంది అని అంటే చెక్ చేయాలి. దీంతోపాటు ప్రధానంగా మంచినీటి సౌకర్యం అనేటటువంటిది ఖచ్చితంగా ఆ బంకు యాజమాన్యాలు ఏర్పాటు చేయాలి. దాంతోపాటు టాయిలెట్స్, వాష్రూమ్లు అనేటటువంటివి లేడీస్కు, జెంట్స్కు, వికలాంగులకు వాళ్ళు ఉపయోగించుకునే విధంగా నిర్మించి అక్కడ ఉండాలి. ఖచ్చితంగా టాయిలెట్ ఫెసిలిటీ ఉండాలి. అదేవిధంగా మనం వెహికల్స్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ టైర్లలో గాలి తగ్గడం సాధారణమైన విషయం. మనం బంకులో పెట్రోల్ కొట్టించుకుంటానికి పోయినప్పుడు దాన్ని చూస్తాం. గాలి తక్కువ ఉన్నప్పుడు గాలి పెట్టుకోవాలంటే అక్కడ గాలి మిషన్ ఉండాలి ఖచ్చితంగా. మన పెట్రోల్ బిల్లులో దానికి కూడా డబ్బు వసూలు చేస్తున్నారు. ఆ గాలి మిషన్‌ని మనం అక్కడ ఉన్నదా లేదా అని చూడాలి. దాన్ని మనం లేకపోతే ఆ బంక్ వాళ్ళని ప్రశ్నించాలి. గాలి మిషన్ అనేటటువంటిది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. అది రూల్, అది నామ్స్‌లో ఉంది. అదేవిధంగా సెల్ ఫోన్ ఛార్జింగ్ పాయింట్ ఉండాలి. అవసరమైతే కాల్ చేసుకునే వసతి ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి. ప్రాథమిక చికిత్స చేసుకోవడానికి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి. అదేవిధంగా ఫోన్‌పే, గూగుల్ పే కాకుండా కొన్ని బంకులలో స్వైపింగ్ మిషన్ అనేటటువంటిది కనిపిస్తలేదు. దూర తీరాల నుంచి ఎక్కడెక్కడి నుంచో ప్రయాణం చేసినటువంటి వాళ్ళకు ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడం, లేకుంటే ఫోన్ ప్రాబ్లం ఉండడం, ఇవన్నీ ఉంటే కార్డ్ స్వైపింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఇవన్నీ కూడా ప్రతి బంకులో ఉండాలి. అంటే ఏముండాలి ప్రతి బంకులో? ఒకటి, నాణ్యమైన పెట్రోల్ పోయాలి. ఏ విధమైనటువంటి ట్యాంపరింగ్ జరగొద్దా పెట్రోల్లో, ఏదైనా డౌట్ వస్తే క్లియర్ చేయాలి. 2, ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండాలి. స్వచ్ఛమైన మంచినీరు అందుబాటులో ఉండాలి అక్కడ. 3, టాయిలెట్ ఫెసిలిటీస్ ఉండాలి. అంటే జెంట్స్కు, లేడీస్కు, వికలాంగులు వాళ్ళు ఉపయోగించుకునేటట్టు వాళ్ళకు అనుకూలంగా ఆ టాయిలెట్స్ ఉండాలి. 4, టైర్లలో గాలి తక్కువైనప్పుడు ఆ గాలి చెక్ చేసుకోవడం కోసం ఖచ్చితంగా ఎయిర్ మిషన్ ఉండాలి. 5, ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేటటువంటిది, ప్రాథమిక చికిత్స సంబంధించినటువంటి ఆ కిట్ అనేటటువంటిది ప్రతి బంకులో ఉండాలి. 6 పాయింట్,
సెల్ ఫోన్ ఛార్జింగ్కు ఒక పాయింట్ ఉండాలి. అవసరమైతే అక్కడ కాల్ చేసుకోవడానికి ఆ బంక్ యాజమాన్యం ప్రజలకు అవకాశాన్ని కల్పించాలి. అదేవిధంగా స్వైపింగ్ మిషన్ కూడా ప్రతి బంకులో అనేది ఉండాలి. ఇవన్నీ కూడా ప్రతి బంకు ఏర్పాటు చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి వసతులు. ఒకవేళ ఈ వసతులన్నీ ఏర్పాటు చేయలేదు, అప్పుడు మనం అడగాలి. మన రైట్, అది ప్రజల హక్కు, వినియోగదారుల హక్కు. ఆ రైట్ని మనం అడిగితేనే వాళ్ళు కల్పిస్తారు. దానికి సంబంధించి ఏ కంపెనీ బంకులు అయితే ఆ కంపెనీకి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నెంబర్సు అక్కడ డిస్ప్లే చేయాలి, ప్రజలందరికీ అవుపించేటట్టు. అదేవిధంగా కంప్లైంట్ రేజ్ చేయడానికి గ్రీవెన్స్ నెంబర్ ఇవ్వాలి. యాక్చువల్గా ప్రతి బంకులో కంప్లైంట్ బుక్ అనేది ఒకటి ఉంటుంది, అది మనకు చెప్పరు. ఆ బుక్ అవసరమైతే అడిగి కంప్లైంట్ రాయాలి. ఇవన్నిటితో పాటు జిల్లాలో డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ ఒక ఆయన ఉంటాడు. ఆయనకు మనం దీనికి సంబంధించినటువంటి అవకతవకలు, అసౌకర్యాలు, వసతుల లేమి మీద మనం ఖచ్చితంగా డిఎస్ఓ గారికి కంప్లైంట్ చేయాలి. డిఎస్ఓ గారు దీని మీద పరిశీలన చేస్తారు, ఎంక్వైరీకి వస్తారు. అక్కడ ఏమైనా లోటుపాట్లుండి ప్రజలకు అనుకూలంగా లేకుండా, ఆ బంక్ యాజమాన్యాల వైఖరి చక్కగా లేకుండా ఉంటే డిఎస్ఓ గారికి 10,000 రూపాయల ఫైను ఆ బంక్ ఇచ్చేటటువంటి రైట్ ఉంది. ఆ 10,000 రూపాయలు ఖచ్చితంగా ఫైన్ వేస్తారు. ఇంత కఠినమైన నిబంధనలు, ఇంత స్పష్టంగా ఒక బంక్ ఏర్పాటు చేసేటప్పుడే ప్రజలకు ఈ విధమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి అనేటటువంటి నామ్స్ ప్రకారం అయితేనే బంకు పర్మిషన్ ఇస్తారు. కానీ బంకు పర్మిషన్ వచ్చిన తర్వాత ఏమున్నా ఆ బంకు ఏర్పాటు చేసినాం, ఆ మిషన్లు ఏర్పాటు చేసినాం, పెట్రోల్ కొట్టినాం, ఎలగొట్టినాం అన్నట్టే వీళ్ళది ఉంది. అది కాదు. ప్రతి ఒక్క వినియోగదారుడు, పెట్రోల్ పోయించుకునే ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా ఆ బంకులలో ఏ కంపెనీ అయినా కానివ్వండి, ఖచ్చితంగా ఈ 6 వసతులు అనేటటువంటివి ఉండాలి. వాటి కోసం ప్రశ్నించండి. అక్కడ ఆ కంపెనీలకు సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్లు, కంప్లైంట్ బుక్ లేకుంటే బంక్ యాజమాన్యాలను అడగండి. అదేవిధంగా జిల్లా డిఎస్ఓ గారికి, ఏ జిల్లా అయితే ఆ జిల్లాలో ఉన్నటువంటి డిఎస్ఓ గారికి ఖచ్చితంగా కంప్లైంట్ చేయండి. ఆ డిఎస్ఓ దాని మీద ఏం చేసిండు అని చెప్పేసి మళ్ళీ క్వశ్చన్ చేయండి. ఎప్పుడైనా కానీ ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తేనే మనకు మేలు జరుగుతుంది. మనకెందుకులే అనుకుంటే అది ఎప్పుడు కూడా ఆ సమస్యగానే ఉంటుంది, సమస్యకు పరిష్కారం అనేది దొరకదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి బంకులో వినియోగదారుల కోసం, ప్రజల కోసం నిర్వహించాల్సినటువంటి, ఏర్పాటు చేయాల్సినటువంటి వసతుల మీద ప్రశ్నించండి. మిత్రులారా, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.